రాయలసీమ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి వచ్చాము. ఇక్కడికి ప్రధానంగా రాయలసీమ హక్కుల మీద గత 10-12 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. 8 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇదే 2016లో రాయలసీమ ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం, అంటే ఒక తల్లివేరు లాంటిది సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటే రాయలసీమ అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమం చేస్తే కనీ విరిగని రీతిలో 30,000 మంది జనం వచ్చి ఇక్కడ అలుగు శంకుస్థాపన చేశారు. పాలకుల నిర్బంధాల మధ్య కూడా ఈ కార్యక్రమం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశాల మీద అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 2019లో ఈ రాయలసీమ సమస్యల మీద స్పందించకుండా దీని మీద అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అటుంచి పంపించిన కొరియర్ బాయ్కి కూడా ఆథరైజేషన్ లేదని వెనక్కి పంపించిన సందర్భంలో రాయలసీమ జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆ పాలకులను ఇంటికి పంపించడం జరిగింది ప్రజలు విజ్ఞతతో ఓటేసి. ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు వచ్చాయి. మేము చేసిన శ్రీబాగ్ ఉడంబడికను గౌరవిస్తున్నాం అంటూ పాలనా వికేంద్రీకరణ చేస్తాం, అభివృద్ధి అంతా వికేంద్రీకరణ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు 365 జీవో తీసుకొచ్చి అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. అన్ని ప్రాజెక్టులు కూడా శిథిలావస్థకు చేరాయి. అదేవిధంగానే ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన 4 ప్రాజెక్టులకు కూడా గత ప్రభుత్వం కానీ, 2014లో వచ్చిన ప్రభుత్వం కానీ, 2019లో వచ్చిన ప్రభుత్వాలు కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా పోలవరం వైపే చూస్తూ దాన్ని నిర్వీర్యం చేసిన సందర్భం ఒకటి. ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం దుమ్మగూడెం ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చినా పట్టించుకొని వైనాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం, ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాం. ఇంకా కీలకమైనది చట్టబద్ధమైన హక్కులు ఉన్న రాయలసీమ ప్రాజెక్టుల నీటిని కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక జీవోని ఇస్తే కూడా మాట్లాడిన ఒక ప్రభుత్వ చర్యలను ఇక్కడ నిర్వహణ సరిగా చేయకుండా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలంతా కూడా రాయలసీమ సమాజానికి అంతా చూపించడంతో విజ్ఞతతో ప్రదర్శించి ఈ పాలకులకు బుద్ధి చెప్పారు. అయితే ఇదే సందర్భంలో ఎలక్షన్లకు ముందు లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధేశ్వరం అలుగు దగ్గర నుండి గుండెవల రిజర్వాయర్, మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణము, అదేవిధంగా సీడ్ హబ్, ఇవన్నీ అనేక ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులన్నింటినీ వారికి గుర్తు చేస్తూ అదేవిధంగా ఇక్కడ అందరినీ పిలిచి 8వ వార్షికోత్సవ సందర్భంలో మన రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని పరిష్కారం కోసం ఏంటని చెప్పి నివేదికలు తీసుకురమ్మన్నాం. అన్ని ప్రాంతాల నుండి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్లన్నీ సమగ్రంగా తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు మాకు చాలా ఆశావాహకంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నేను మారిన మనిషిని, ప్రజల మనిషిని, ప్రజా సమస్యలు వింటారంటున్నారు కాబట్టి ఈ నివేదికను స్పందించి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయితే 10 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏ అంశాలు కూడా ముందుకు పోయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా 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 అంశాలు, జటిలమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు చట్టబద్ధమైన హక్కులున్న ప్రాజెక్టులను కూడా నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. దాని హక్కులను కూడా బదలాయింపు జరుగుతూ ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో అమలు ఇచ్చిన మిగులు జలాల మీద ఉన్న ప్రాజెక్టులకు బ్రిజేష్ కుమార్ కమిటీ ఇంప్లిమెంట్ అవుతే 100 ఏళ్ళలో 1 సంవత్సరం నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది. వాటికి నీళ్లు రావాలంటే రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన దుమ్మగూడెం ప్రాజెక్టు, దుమ్మగూడెం నాగర్సార్ టైల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. ఆ దిశగా ఆలోచన లేని ప్రభుత్వాలు ఈరోజు ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని, ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాయలసీమలో ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టాలనే ఒక ప్రధానమైన డిమాండ్ను ముందుంచుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఇక్కడ గుంతకల్లు రైల్వే జోను, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయము, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టాల్సిన అంశం ఉంది. ఈ రాయలసీమ సాగునీటి వెనకబడడానికి కారణము గత 10 సంవత్సరాల కాలంలో రాయలసీమ బడ్జెట్లో కేవలం 15% నిధులు మాత్రమే ఇక్కడ ఇచ్చేసి అరకొరుగా చేస్తున్నాం అన్నట్టుగా నటింపజేసిన సందర్భంలో మేము ప్రధానంగా ఒక డిమాండ్ పెడుతున్నాం. 41% భూభాగం ఉన్న రాయలసీమకు రాష్ట్ర సాగునీటి బడ్జెట్లో 41% నిధులు ఇవ్వాలి. అదేవిధంగా సమాన అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీబాగ్ ఉడంబడికలో పేర్కొన్నారు. సమాన అభివృద్ధి చెందాలంటే ఇంకొక 20% అదనంగా నిధులు ఈ సాగునీటి బడ్జెట్లో కేటాయించాలంటే మొత్తంగా 61% నిధులు కేటాయిస్తూ రాయలసీమకున్న చట్టబద్ధమైన హక్కులు ఈరోజు కేఆర్ఎంబి కూడా రూల్ కర్వ్ 854 అడుగులు పెట్టాలని చెప్పింది. ఆ రూల్ కర్వ్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఎలక్ట్రిసిటీకి కాకుండా త్రాగునీటికి, సాగునీటికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రాజెక్టులు సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. దీనికోసం మేము 6 నెలల కాలంలో ప్రభుత్వానికి నివేదిక 1 నెల రోజులు ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరినీ కూడా అప్పీల్ చేస్తూ మీరు కూడా పాలకుల దగ్గరికి పోయి ఈ విషయాలు చెప్పండి. చెప్పకపోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ముఖ్యమంత్రులు తీసుకుపోలేకపోగా, అంటే ఎలక్ట్ అయిన 15 రోజుల నుండి కూడా మేము తీసుకుపోలేము, మేము చెప్పలేమని చెబుతూ 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా వారు ఓడిపోయారు, వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టారు. ఆ దిశగా మీరు పనిచేయాలని చెప్పి ఆలోచిస్తూ మీ రాయలసీమ సమస్యలను చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకోవడానికి ధైర్యంగా ముందుకు పోయి మీ గెలుపు కోసం, మీ పార్టీ 10 కాలాల పాటు ఉండడం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా 6 నెలల కాలంలో చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ఏమి ఎంచుకోవాలనే దాని మీద మేము మళ్ళీ జనవరిలో సమావేశమవుతున్నాం. ఇక్కడ కూడా అనేక సూచనలు వచ్చాయి. ప్రత్యేక రాయలసీమ పార్టీని పెట్టుకునైనా సరే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో ఒక పార్లమెంటు స్థానాన్ని సంపాదించుకున్న కీలకమవుతున్న నేపథ్యాన్ని గడపడం సంవత్సరంలో ఆ దిశ కూడా అడుగులు వేయాలన్న సూచనలు కూడా వచ్చాయి. వీటన్నింటినీ మా కమిటీలో కూర్చొని నిర్ణయం తీసుకొని 6 నెలల కాలంలో ప్రభుత్వం నుండి చర్యలు రాకపోతే ఇలాంటి విపరీతమైన అంశాల మీద కూడా మేము చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాటల రూపంలో కూడా ఈరోజు అంటే ప్రజలందరినీ చైతన్యవంతం చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమను విస్మరిస్తే చేత రాయి బట్టండి అని చెప్పి ఒక ఉద్యమకారుడిలాగా పాటల రూపంలో ఇస్తున్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా ప్రజాప్రభుత్వంగా మారి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంత తీవ్రతాయిగా మేము పోయే దిశగా పోకుండా మా కోరికలు నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.